చెప్పడానికి గల కారణం అండ్ ముఖ్యంగా ఈ వీడియోలో నేను మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అంటే రిలేటెడ్ హిస్టరీ, స్పెషల్లీ ఇన్ వరల్డ్ హిస్టరీ, ప్రపంచ చరిత్ర. ముఖ్యంగా ఇది డిగ్రీ చదువుకునే విద్యార్థులకు యూజ్ అవుతుంది. సో వాళ్ళ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి అండ్ వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని వీటి కోసం వీడియో చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇది యూజ్ అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, మరి ఆలస్యం చేయకుండా ఈ వరల్డ్ హిస్టరీలో ముఖ్యమైనటువంటి పార్ట్ అయినటువంటి జియోగ్రఫికల్ డిస్కవరీస్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్లోకి వెళ్ళిపోదాం. సో వెల్కమ్ టు తరంగిణి టాక్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం భౌగోళిక అన్వేషణలు, జియోగ్రఫికల్ డిస్కవరీస్ అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. సో ఇంతకీ అసలు వరల్డ్ హిస్టరీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనేది కనుక మనం గమనించుకున్నట్లయితే ఒక దేశం వేరే దేశాన్ని కనుక్కోవటం. సో ఈ రకంగా ఒక దేశానికి ఒక దేశం, ఒక దేశానికి ఒక దేశం, సో కంప్లీట్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకదానికొకటి తెలుసుకోవటం అనేది ఎప్పుడైతే జరిగిందో సో అప్పటి నుంచే మనకి ప్రపంచ చరిత్ర అనేది మొదలయ్యిందని చెప్పచ్చు. సో ఆ రకంగా అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటిది ఏంటి అని అంటే యూరప్. సో యూరప్ వాళ్ళు మాత్రమే ఈ యొక్క డిస్కవరీస్లో మెయిన్ రోల్ ప్లే చేయాల్సి రావటం. సో వాళ్ళు మెయిన్ కీ రోల్ ప్లే చేయటం వల్ల సో వరల్డ్ హిస్టరీ అంటే మనం ఎస్పెషల్లీ యూరోపియన్ హిస్టరీనే చదువుకుంటాం. సో దానికి గల రీజన్ కూడా ఏంటి అని అంటే ఏషియన్స్కి కానీ ఆఫ్రికన్స్కి కానీ అదర్ పార్ట్ ఆఫ్ వరల్డ్కి వెళ్ళి ఏదైనా వాళ్ళకి కావాల్సిన వస్తువు కానీ సో అలా వాళ్ళకి ఏదైతే లేదో వాటిని తెచ్చుకోవటం కోసం వాళ్ళకి ఆశ అనేది ఏమీ లేదు, ఎందుకంటే అన్నీ వాళ్ళకి అక్కడే లభిస్తాయి. సో కాబట్టి వీళ్ళకి ఆసియా కానీ ఆఫ్రికా కానీ వీళ్ళకి వేరే ప్రాంతంపై ఒక దృష్టి అనేది రాలేదు. ఇలాంటి దృష్టి ఖచ్చితంగా మొట్టమొదటిగా వచ్చింది ఐరోపాలోనే, ఎందుకంటే వాళ్ళకి లేనటువంటి లోహాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ దగ్గర పండినటువంటి దినుసులు ఏవైతే ఉన్నాయో సో అలాంటి వాటన్నిటిని వాళ్ళు ఆసియా అండ్ ఆఫ్రికా దేశాల్లో చూడడం జరిగింది అండ్ అమెరికన్ కంట్రీస్లో చూడడం జరిగింది. సో వాటిని ఎలా అయినా తెచ్చుకోవాలి అనే ఒక ఆశ వాళ్ళు స్టార్ట్ అవడంతో ఫైనల్లీ ఈ వరల్డ్ హిస్టరీలో వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉందని చెప్పి మనం చెప్పచ్చు. సో వరల్డ్ హిస్టరీలో ఎక్కువగా ఐరోపా కంట్రీస్ ఎందుకు లీడ్ రోల్ ప్లే చేస్తాయి, ఎందుకు వాటి గురించే మనం చెప్పుకుంటున్నాము అంటే దానికి ఇది కూడా ఒక రకమైనటువంటి కాజ్ అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో ఈ భౌగోళిక అన్వేషణలు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో సో ఆ మ్యాప్ ఏదైతే వరల్డ్ మ్యాప్ అనేది ఏదైతే ఉందో సో అందులో ఏషియా మనకి కాంటినెంట్స్ గురించి కూడా ఒక అవగాహన ఉండాలి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఆఫ్ కోర్స్ ఇది చెప్పడానికన్నా ముందు ఒకసారి నా వంతు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో నార్త్ అమెరికా ఉంది, అలాగే సౌత్ అమెరికా ఉంది, అదేవిధంగా ఏషియా, అలాగే ఆఫ్రికా, అలాగే ఐరోపా, ఆస్ట్రేలియా. సో కిందన మనకి సదర్న్ ఓషన్ అని చెప్పి ఉంది కదా, సో దాని కింద మనకి అంటార్కిటికా కాంటినెంట్ కూడా ఒకటి ఉంటుంది. సో టోటల్లీ మనకి 7 కాంటినెంట్స్ అనమాట. సో ఆ 7 కాంటినెంట్స్లో అతి పెద్ద కాంటినెంట్ ఏది అని అంటే ఏషియా. సో అంటే అక్కడ మానవ ఆవాసాలు ఉండటానికి మానవునికి నివాస యోగ్యమైనటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో సో వాటిలో అతి పెద్దది ఏషియా అండ్ వీటిలో అతి చిన్నది ఆస్ట్రేలియా. ఓకే, సో ఇంత ఆసియాలోని చాలా దేశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా కానీ, అదేవిధంగా చైనా కానీ, ఇండియా కానీ, ఇంకా చాలా దేశాలు. సో ఈ దేశాలన్నీ పాపులర్ కంట్రీసే కదా, సో ఇవన్నీ ఉన్నాయి. బట్ ఐరోపా కంట్రీస్ యొక్క హిస్టరీనే మనం ఎక్కువగా చదువుకుంటాం. అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాం, ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటాం, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం, అలాగే యూనిఫికేషన్ ఆఫ్ ఇటలీ అని, జర్మనీ అని, వరల్డ్ వార్ అని, వరల్డ్ వార్ 2 అని, సో యుఎన్ఓ అని, ఇలా ప్రతి హిస్టరీలో మేజర్ రోల్ ప్లే చేసింది ఐరోపన్ కంట్రీస్. సో వాటికి గల రీజన్ ఏంటి అనేది నాకు అనిపించిన మటుకు మీకు ఆల్రెడీ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో కమింగ్ టు అసలు భౌగోళిక అన్వేషణలు ఎందుకు జరిగాయి అనేది ఒకసారి కనుక మనం గమనించుకున్నట్లయితే సో భౌగోళిక అన్వేషణలు జరగడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో
దీనికి చాలా కారణాలే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్టాంటినోపుల్ పతనం. అయితే ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే కాన్స్టాంటినోపుల్ పతనం అనేది 1453లో జరిగింది. బట్ దానికన్నా పూర్వమే మనం రినైజాన్స్ పీరియడ్ ఇన్ యూరోప్ అనేసి తెలుసుకుంటాం. అంటే యూరోప్‌లో పునరుజ్జీవం అనేది స్టార్ట్ అవుతుందనమాట. సో, సాంస్కృతిక పునరుజ్జీవనం అనేది స్టార్ట్ అవుతుంది. దానికి గల కారణం కూడా ఈ కాన్స్టాంటినోపుల్ రిలేటెడే చెప్పొచ్చు. సో, దట్స్ వై నేను ఫస్ట్ రీజన్ కింద దీన్ని మెన్షన్ చేస్తున్నాను. సో, ఇక్కడ కాన్స్టాంటినోపుల్ పతనం గాని, అదేవిధంగా తూర్పు దేశాల యొక్క సంపద అంటే ఇప్పుడు యూరోప్ వచ్చేసి వరల్డ్ మ్యాప్‌లో వెస్టర్న్ సైడ్ మనం చూస్తాం. సో, ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి కంట్రీస్‌లో ఉన్నటువంటి ఏషియన్, ఆఫ్రికా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సో, వాటిలో ఉండేటటువంటి సంపద ఫర్ ఎగ్జాంపుల్ మసాలా దినుసులు కానీ, లవంగాలు, యాలకులు, మిరియాలు, సో, ఇలా మసాలా దినుసులు గాని, వనరులు, సహజ వనరులు ఏవైతే ఉన్నాయో, అలాగే గోల్డ్, అలాగే ఇతర మెటల్స్ ఏవైతే ఉన్నాయో, సో, వాటి ఆ నిక్షేపాలనేవి చాలా ఎక్కువగా ఉండడం. సో, ఇలాంటి సంపద ఏదైతే ఉందో అవన్నిటిని కూడా వాటి పైన వీళ్ళకి ఒక రకమైన ఆకర్షణ అనేది, అటెన్షన్ అనేది వచ్చింది. సో, దానివల్ల ఎలాగైనా అట్రాక్ట్ అయ్యి వీటన్నిటిని వాళ్ళు అచీవ్ చేసుకోవాలి అని. సో, అదే విధంగా సైమల్టేనియస్‌గా దే ఆల్సో వాంట్ టు ఎక్స్‌పాండ్ దేర్ రిలీజియన్ టువర్డ్స్ అదర్. అంటే వాళ్ళ దేశం ఏదైతే ఉందో, వాళ్ళ దేశాల్లో ఉన్నటువంటి మతాన్ని అక్కడ మాత్రమే కాకుండా ప్రపంచ మతంగా చేయాలి అనే ఒక ఉద్దేశం. అలాగే అదే సమయంలో కొన్ని నూతన ఆవిష్కరణలు కూడా అంటే వాళ్ళ వరకు ఆ విషయాలొచ్చాయి. సో, వాటిని యుటిలైజ్ చేసుకుంటూ వీళ్ళు నూతన భౌగోళిక పరిశోధనలకి అంటే నూతన భూభాగాల అన్వేషణకి ముందుకు రావటం అనేది జరిగింది. సో, ఇక్కడ ముందుగా మనం మెన్షన్ చేసుకున్నటువంటి కాన్స్టాంటినోపుల్ పతనం ఏదైతే ఉందో దాని గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. సో, ఇక్కడ విషయం ఏంటంటే కాన్స్టాంటినోపుల్ పతనం అనేది ఎలా జరిగింది? అసలు ఎందుకు జరిగింది? అనేది ఒకసారి గమనిస్తే సో, ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నట్లు క్రూసేడ్‌లు అనేవి జరిగాయి. సో, వాట్ ఈస్ క్రూసేడ్స్? క్రూసేడ్స్ అంటే మత యుద్ధాలు అని అంటారు దీన్ని. క్రూసేడ్‌లు అంటే మత యుద్ధాలు అని అర్థం. మత యుద్ధాలు ఏ మతాల వరకు జరిగింది అంటే ఇక్కడ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ముస్లిమ్స్‌కి అదేవిధంగా క్రిస్టియన్‌లకి మధ్య జరిగినటువంటిదే ఈ క్రూసేడ్స్. సో, ఈ క్రూసేడ్‌లు కనుక చూసుకున్నట్లయితే క్రైస్తవులకి, ముస్లింలకి మధ్య జరిగినటువంటి మతపరమైనటువంటి పోరాటాలే ఈ క్రూసేడ్‌లు. ఆ క్రూసేడ్‌లో భాగంగా చాలా క్రూసేడ్స్ జరిగాయన్నమాట. సో, అందులో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ క్రూసేడ్ అంటే వాళ్ళ మధ్య జరిగినటువంటి పెద్ద వార్ అండ్ ఆ వార్‌లో కంప్లీట్‌గా బైజాంటైన్ సామ్రాజ్యాన్ని ఈ అటాటర్క్ సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఆటోమన్ సామ్రాజ్యం ఏదైతే ఉందో, ఆటోమన్ సామ్రాజ్యం బైజాంటైన్ సామ్రాజ్యాన్ని కంప్లీట్‌గా ఆక్యుపై చేయటం అనేది జరుగుతుంది. సో, అంటే బైజాంటైన్ సామ్రాజ్యాన్ని ఓడిస్తుంది. అయితే ఇక్కడ పటంలో ఏదైతే మ్యాప్‌లో ఏదైతే ఉందో కాన్స్టాంటినోపుల్. సో, ఈ కాన్స్టాంటినోపుల్ అనేది ఈ ఐరోపాని ఇటువైపు ఆసియా దేశాలతో కలిపేటటువంటి ఏకైక భూమార్గం అనమాట. సో, ఆసియా దేశాలతో కలిపేటటువంటి ఏకైక భూమార్గం ఏదైనా ఉంది అనంటే అదే ఈ అదే ఈ కాన్స్టాంటినోపుల్. సో, అలాంటి ఈ కాన్స్టాంటినోపుల్‌ని వీళ్ళేం చేశారనంటే, ఈ కాన్స్టాంటినోపుల్‌ని అటామన్ సామ్రాజ్యం అంటే ఈ తురుష్కులకి అదే విధంగా క్రైస్తవులకి మధ్య జరిగినటువంటి ఈ పోరాటంలో ఈ కాన్స్టాంటినోపుల్ అంటే ఉన్న ఒకే ఒక భూమార్గాన్ని వీళ్ళు పూర్తిగా ధ్వంసం చేసేసారు. వాళ్ళ ఆధ్వర్యంలోకి తీసుకోవటం అనేది జరిగింది. సో, అలా వారి ఆధ్వర్యంలోకి తెచ్చేసుకోవటమే కాకుండా ఆ భూమార్గాన్ని కంప్లీట్‌గా ధ్వంసం చేసేసి అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోండి. కాన్స్టాంటినోపుల్ అనేది ప్రెజెంట్ ఎక్కడ ఉంది అనంటే టర్కీలో ఉంది. సో, అప్పుడు కూడా టర్కీలోనే ఉండేది. టర్కీ అనేది ఐరోపాలో ఐరోపాలో ఉంటుంది. అదేవిధంగా ఆసియా మైనర్ అని చెప్పి దీనికో పేరుంది. ఎందుకు అనంటే ఆసియా మైనర్ అంటే ఆసియాలో అతి తక్కువ భూభాగాన్ని కలిగి ఉన్నటువంటి యూరోపియన్ కంట్రీ ఏదైనా ఉంది అంటే అది టర్కీ అనమాట. సో, అందుకే దీన్ని ఆసియా మైనర్ అని కూడా అంటారు. సో, ఇది కాన్స్టాంటినోపుల్ ఒకప్పుడు టర్కీ రాజధానిగా ఉండేది. తర్వాత అది ఇస్తాంబుల్‌గా మారింది. సో, అది పక్కన పెడితే సో, ఈ కాన్స్టాంటినోపుల్ అంటే ఉన్న ఏకైక భూమార్గం అనేది ఏదైతే ఉందో ఆ భూమార్గాన్ని వీళ్ళు ధ్వంసం చేసేసారు. సో, అలా ధ్వంసం చేసేసిన తర్వాత ఇంకా ఏముంది? సో,
ఉన్న ఒకే ఒక ల్యాండ్ వే పోయింది. ఆ ల్యాండ్ వేతోనే అప్పటి వరకు ఇటువైపు వాళ్ళతో వీళ్ళు ఆ తూర్పు దేశాలతో వ్యాపారాలు, వర్తకాలు అన్నీ కూడా జరిపేవాళ్ళు. బట్ ఆటోమేటిక్‌గా ఇది ఎప్పుడైతే ధ్వంసమైపోయిందో అండ్ ఇక్కడ ఉన్నటువంటి అటోమన్ సామ్రాజ్యం వాళ్ళని రిక్వెస్ట్ చేసి, ఇటువైపు వచ్చి వ్యాపారం చేసి, మళ్ళీ వాళ్ళు ఆ రకంగా డబ్బు సంపాదించడం అనేది వాళ్ళకి ఇంకా ఇష్టం లేదు. సో, వాళ్ళని రిక్వెస్ట్ చేయటం కన్నా కొత్త మార్గాన్ని మనం ఇన్నోవేట్ చేస్తే అది కరెక్ట్ అనే ఒక ఆలోచన అనేది వాళ్ళలోకి రావటం అనేది జరిగింది. సో, ఇలాంటి ఆలోచన వాళ్ళలో రాటానికి సరే పోతే పోయింది ఒక ల్యాండ్ వే. వీళ్ళు కాకపోతే వేరే వాళ్ళతో మనం ట్రేడ్ చేసుకుంటాము అని వాళ్ళు ఎందుకు అనుకోలేకపోయారు అనంటే, దీనికన్నా ముందు చాలా విషయాలు వాళ్ళని ఆసియన్, అలాగే ఆఫ్రికన్ ఇటువైపు ఉన్నటువంటి తూర్పు దేశాలపై వాళ్ళకి ఇంట్రెస్ట్ పెంచడానికి కారణమైంది. సో, ఆ కారణాల్లో ముఖ్యమైనది ఏంటి అనంటే, ఇక్కడ ఉన్నటువంటి తూర్పు దేశాలకు సంబంధించినటువంటి గ్రంథం అనేది ఆ టైంలో రిలీజ్ అవుతుంది. సో, ఆ గ్రంథాన్ని రాసింది ఎవరు అంటే మార్కో పోలో. మార్కో పోలో. మార్కో పోలో రాసినటువంటి బుక్ 'ది ట్రావెల్స్'. సో, మార్కో పోలో ఎవరబ్బా అనుకుంటే, మార్కో పోలో వచ్చేసి ఈయన ఇటలీ దేశానికి చెందినటువంటి వ్యక్తి. సో, వెనీస్ యాత్రికుడు అని ఈ మాట జనరల్‌గా డిగ్రీ విద్యార్థులు ఎక్కడ వింటారు? డిగ్రీ ఆర్ ఇంటర్ వీళ్ళెక్కడ వింటారు అనంటే, కాకతీయుల కాలంలో చదువుకునేటప్పుడు మనం ఏపీ హిస్టరీ చదువుకునేటప్పుడు ఈ వర్డ్ వినే ఉంటారు. సో, కాకతీయుల కాలంలో పర్టిక్యులర్‌గా రుద్రమదేవి కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని విజిట్ చేసినటువంటి ఒక వెనీస్ యాత్రికుడు ఎవరు అనంటే మార్కో పోలో. సో, ఈ మార్కో పోలో ఆయన దక్షిణ భారతదేశమే గాకుండా ఆఫ్‌కోర్స్ ఈయన ఫస్ట్ ఎక్కువగా చైనాలో ఉన్నాడనమాట. సో, ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ అనేది ఆయన చైనాలోని ఆల్మోస్ట్ ఎక్కువ సంవత్సరాలు చైనాలో గడిపాడు. సో, అక్కడ చైనా, అలాగే పెక్కింగ్, సో, ఈ ప్రాంతాలన్నిటిలో గడిపి అక్కడ కొంత ఉన్నత అధికారిది అంటే వీళ్ళ ఏన్షియంట్ టైమ్స్‌లోని ఈ ఫోర్ ఫాదర్స్‌కి అలాగే ఈ చైనాలో ఉన్నటువంటి మంగోలియన్స్‌తో వీళ్ళకి పరిచయాలనేవి ఎక్కువగా ఉండేవి. సో, దాంతో చైనాలో ఎక్కువ కాలం ఉండి అటునుంచి దక్షిణ భారతదేశానికి అలాగే ఈ నియర్‌గా ఉన్నటువంటి కంట్రీస్ అన్నిట్లో కూడా ఆయన తిరిగి ఫైనల్లీ ఆయన ఆహ్, వెనీస్ అలాగే జెనీవా మధ్య జరిగినటువంటి యుద్ధాల్లో ఈ యుద్ధంలో ఆయన పార్టిసిపేట్ చేసి సో, ఫైనల్లీ ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన వచ్చేసి జైల్‌లో ఉండాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. సో, ఆ టైంలో ఆయన తను ఏ ప్రదేశాలను అయితే చూసాడో, సో, ఆ ప్రదేశాల యొక్క విశిష్టత ఏంటి? తను ఏమేమి సందర్శించాడో అనే వాటన్నిటిని కూడా తను ఒక గ్రంథంలో రాయటం జరిగింది. దట్ బుక్ నేమ్ ఈస్ 'ది ట్రావెల్స్'. సో, 'ది ట్రావెల్స్' రిటన్ బై మార్కో పోలో. సో, మార్కో పోలో రాసినటువంటి బుక్ ఏదైతే ఉందో అది ఐరోపా కంట్రీస్‌లో వాళ్ళు చదవటం వల్ల సో, ఇక్కడ తూర్పు దేశాలు ఇంత రిచెస్ట్ కంట్రీస్ అండ్ ఇంత రిచెస్ట్ సోర్సెస్ ఉన్నాయి. సో, వాటిని ఎలాగైనా సరే మనం కూడా సంపాదించుకోవాలి. మనం కూడా వాళ్ళతో ట్రేడ్ చేయాలి. వాటిని మనం ఖచ్చితంగా మన దగ్గరికి తెచ్చుకోవాలి అని ఒక ఆశ వాళ్ళలో రావటానికి కారణమైందనమాట. సో, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి క్రైస్తవ మత ప్రచారం. సైమల్టేనియస్‌గా బికాస్ బైజాంటైన్ అనేది ఒక క్రైస్తవ సామ్రాజ్యం. సో, వీళ్ళు ఎలా అయినా సరే ఈ ప్రదేశాల్ని వాళ్ళు వాటన్నిటిని అచీవ్ చేయడమే కాకుండా ఆయా ప్రాంతాల్లో క్రైస్తవ మతాన్ని కూడా ప్రాపగేట్ చేయాలి అనేది వాళ్ళ తాలూకా మెయిన్ మోటో. సో, అందుకే మనం ఎక్కడ చూసుకున్నా కూడా క్రైస్తవ మత ప్రచారం అనేది కూడా మనకి సైమల్టేనియస్‌గా ఉంటుంది. యూరోపియన్ ఎగ్జిస్టెన్స్ అనేది మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇండియానే. సో, ఇండియాలో కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా సరే ఈ ఆహ్, యూరోపియన్స్ రావటమే కాకుండా వాళ్ళతో పాటు ఇక్కడ మత ప్రచారం గూడా చేయటం అండ్ మత స్థాపన కోసం ఎంతైనా సరే వాళ్ళు కృషి చేయటం అనేది మనం గమనించాం. సో, ఈ క్రైస్తవ మత ప్రచారం అనేది కూడా వీళ్ళకి ఒక అవకాశంగా అండ్ ఈ మత ప్రచారం చేయటం అనేది కూడా వన్ ఆఫ్ ది కాజ్‌గా వన్ ఆఫ్ ది రీజన్‌గా మనం చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రైస్తవ మత ప్రచారమే కాకుండా ఆ టైంలోని మనకి కొన్ని కొత్త ఇన్వెన్షన్స్ కూడా జరిగాయి. సో, ఆ ఇన్వెన్షన్స్ కూడా వాళ్ళ వరకు రావటం జరిగింది. సో, వాటిని యుటిలైజ్ చేసుకుంటూ నూతన ప్రపంచాన్ని ఆవిష్కరించాలి అనే ఒక ఆలోచన వాళ్ళలోకి రావటం జరిగింది. సో, ఆ నూతన
ఆవిష్కరణలు ఏంటి అనేది ఒకసారి గమనించుకున్నట్లయితే మీరు చూస్తున్నట్టుగానే ఇక్కడ ఒక పటం ఉంది. సో, మ్యాపింగ్ అనేది ఫస్ట్ స్టార్ట్ అయిందనమాట. సో, మ్యాప్ అంటే భూమి ఎలా ఉంటుంది? సో, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తే ఏ ప్రాంతాన్ని చేరుకోవచ్చు? సో, అసల వాటికి సంబంధించిన మ్యాపింగ్ అనేది మానచిత్రాలనేవి ఫార్మ్ అయ్యాయి. సో, అవొకటి వీళ్ళకి యూజ్ అయ్యింది. సో, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కంపాస్. సో, ఈ కంపాస్ దిక్సూచి అంటారు. సో, ఈ దిక్సూచి అనేది ఫస్ట్ ఇన్వెంట్ చేసింది చైనా. సో, చైనా ఎప్పుడో దీన్ని క్రీస్తు పూర్వం సెకండ్ సెంచరీలోనే దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. సెకండ్ అండ్ ఫస్ట్ సెంచరీస్‌లోనే చైనాకి కంపాస్ గురించి తెలుసు. అయితే వీళ్ళు దీన్ని జ్యోతిష్యం, ఆస్ట్రాలజీ ఆ పర్పస్‌లో ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు. బట్ దీనిని ఒక అరబ్ వర్తకుడు తనతో పాటు అంటే ఏంటంటే ఫస్ట్‌లోని దీన్ని జస్ట్ క్యాజువల్‌గా అప్పుడప్పుడు వాడేవాళ్ళు. తర్వాతొచ్చేసి నౌకాయానం చేసే ప్రతి ఒక్కరు కూడా దే హావ్ టు కీప్ కంపాస్ అనేది ఖచ్చితంగా ఆళ్ళు ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. సో, దాంతో ఆ రకంగా చైనాతో వర్తకం చేస్తున్నటువంటి ఒక అరబ్ యాత్రికుడు తనతో పాటు ఈ మెడిటరేనియన్ సీ దగ్గరలో ఉన్నటువంటి ఈ యూరప్ సైడు ఈ కంపాస్‌ని తీసుకెళ్ళడం అనేది జరిగిందనమాట. సో, ఈ మధ్యధరా సముద్రపు దగ్గరలో ఉన్నటువంటి ఇటలీ ఇటువైపు ఆల్మోస్ట్ అక్కడ వ్యాపారం అనేది జరుగుతూ ఉంది. ఎందుకనంటే మెడిటరేనియన్ సీకి అవతల ఇటలీ అండ్ కిందనొచ్చేసి ఆఫ్రికా, అలాగే దాన్ని ఆనుకొని ఇటువైపు ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్ కూడా మనం చూడొచ్చు. సో, ఆ రకంగా ఈ అరబ్ వర్తకుడి దగ్గర నుంచి దిక్సూచి అనేది అటువైపు వెళ్తుంది. సో, ఆ యొక్క దిక్సూచిని వీళ్ళు ఆహ్, వాళ్ళకొక మంచి వెపన్ కింద యూజ్ చేసుకొని, ఎలా అయినా మనం కూడా నౌకాయానం చేయడానికి ఇదొక మంచి అవకాశము. సో, ఈ యొక్క దిక్సూచిని మనం యూజ్ చేసుకున్నట్లయితే మనం ఈ సూర్యుడి యొక్క గమనాన్ని బేస్ చేసుకొని, టైమింగ్స్ డిసైడ్ చేసుకొని, ఏ సైడ్ వెళ్ళాలి అనే ఒక ఆలోచన అనేది డౌట్‌ఫుల్‌గా జర్నీ చేయటం అనేది ఏమీ ఉండదు. సో, కంపాస్‌ని యూజ్ చేసుకొని వీ కెన్ రీచ్ అవర్ డెస్టినేషన్స్ అనే ఒక ఫీలింగ్ అనేది వాళ్ళకి రావటం జరిగింది. సో, దట్స్ వై కంపాస్ కూడా వన్ ఆఫ్ ది మెయినెస్ట్ ఇన్నోవేషన్ కింద చెప్పుకోవచ్చు. అంటే అది ఎప్పుడో ఇన్నోవేట్ చేయడం జరిగింది. సో, అది అప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చింది. దాన్ని వీళ్ళు యూజ్ చేసుకున్నారు. అలాగే ఆస్ట్రోలాబ్ యంత్రం. ఈ ఆస్ట్రోలాబ్ మిషన్ అనేది ఏంటి అనంటే, ఇది ధృవతారని బేస్ చేసుకొని ఈ లాటిట్యూడ్స్ అండ్ ఆల్టిట్యూడ్స్ అంటారు కదా! అక్షాంశ, రేఖాంశాలు. సో, అక్షాంశ, రేఖాంశాలని బేస్ చేసుకొని మ్యాపింగ్ అనేది ఉంటుంది. సో, అక్షాంశ, రేఖాంశాలని కనుక మనం నిర్ణయించుకొని ప్రయాణం చేసుకోగలిగినట్లయితే, ఏ ప్రాంతానికి రీచ్ అయ్యాము అనే ఒక అవగాహన అనేది మనకి వస్తుంది. సో, ఈ ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో, ఆ టైంలో సముద్ర మార్గాలు కనుక్కోవాలి అనే ఒక ఆలోచనకి ఇవి ఒక తోడ్పాటుని అందించాయని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. సో, ఫైనల్లీ ఈ యొక్క ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి దేనికి లీడ్ చేశాయి అనంటే, ఒక నూతన ప్రపంచ ఆవిష్కరణకి కారణమయ్యాయి అని చెప్పి చెప్పచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, అప్పటికే మనకి ఐరోపాలో సాంస్కృతిక పునరుజ్జీవనం రావటం, ప్రతీదీ హేతువాద దృక్పథంతో ఆలోచించడం, ప్రతిదానికి లాజికల్‌గా థింక్ చేయటం. సో, ఇలాంటి యాటిట్యూడ్ అనేది ఎప్పుడైతే ఫార్మ్ అయిందో, సో, వాళ్ళలో ఒక రకమైనటువంటి ధైర్యము, సాహసోపేత కార్యక్రమాలలో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి, ఇన్వాల్వ్ అవ్వాలి అనే ఆలోచన అనేది అప్పటికే ప్రజల్లో కొద్దిగా రావటం స్టార్ట్ అవుతుంది. సో, అలాంటి సందర్భంలో ఈ యొక్క సముద్రయానం అనేది కూడా ఒక సాహసోపేతమైనటువంటి చర్య. సో, అలాంటి దానికి ఎక్కువ మంది ఆసక్తి చూపించారు. అయితే కొద్దిమంది దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. బికాజ్ ఎందుకు వెస్టర్న్ కంట్రీసే ఇందులో ఎక్కువగా పార్టిసిపేట్ చేశాయి అనంటే, వీళ్ళు ధైర్యంగా ముందుకు రావటం జరిగింది. అండ్ దట్ టూ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నవి. ఆ ఖర్చుని బేర్ చేయగలిగినటువంటి కెపాబిలిటీ వాళ్ళకి ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఆ టైంలో వచ్చినటువంటి తుపాకీ మందు ఏదైతే ఉందో, సో, అది కూడా వీళ్ళకి శత్రువుల్ని ఎవరినైనా సరే హతం చేయగలిగే శక్తి వాళ్ళ దగ్గర ఉంది అనే ఒక ఆలోచన వాళ్ళకి వచ్చిందనమాట. సో, ఫైనల్లీ ఇది వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడంలో ఒక రకమైన రీజన్‌గా మనం చెప్పొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సో, ఈ కారణాలన్నీ కూడా నూతన ప్రపంచ ఆవిష్కరణకి కారణమైందని చెప్పి చెప్పుకుంటాం. సో, ఈ నూతన ప్రపంచ ఆవిష్కరణలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కంట్రీ వచ్చేసి పోర్చుగీస్. సో, హియర్ వి హావ్ టు రిమెంబర్ పోర్చుగీస్ క్యాపిటల్ లిస్బన్. సో, లిస్బన్ అనేది పోర్చుగీస్ యొక్క క్యాపిటల్. సో, ఈ పోర్చుగీస్ అనే ఒక ఐరోపా దేశం ఏదైతే ఉందో, ఈ ఐరోపా దేశమైనటువంటి పోర్చుగీస్ కూడా పోర్చుగీస్ ఈ నావికా ఆవిష్కరణలో
లీడ్ తీసుకుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో భూగోళ అన్వేషణలో అందరికన్నా ముందు నిలిచినటువంటి దేశం పోర్చుగీస్. సో అందుకు ప్రధానమైనటువంటి కారణం ఈ మీకు కనిపిస్తున్నటువంటి వ్యక్తి హెన్రీ ది నావిగేటర్, నావికా హెన్రీ. సో ఈ నావికా హెన్రీ అనేవాడే పోర్చుగీస్ యొక్క పాలకుడు. సో ఈ పోర్చుగీస్ లీడ్ తీసుకోవడానికి రీజన్ నావికా హెన్రీ. సో సాంస్కృతిక పునరుజ్జీవనం కాలంలో వచ్చినటువంటి ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో సో అదంతా కూడా వీళ్ళకి ఒక సాహసోపేతమైనటువంటి కార్యకలాపాల్లో పార్టిసిపేట్ చేయాలి అనే ఒక ఆలోచన వీళ్ళకి రావటానికి, అలాగే వాళ్ళ దగ్గర అరుదుగా ఉండేటటువంటి లోహాల ఆవిష్కరణ లైక్ బంగారం, సో ఇలాంటి వాటిని కనుక్కోవాలి, అలాగే క్రైస్తవ మత ప్రచారం అనేది చేయాలి, అలాగే వాటిని ఆ, క్రైస్తవ మత సామ్రాజ్యం కింద మిగతా దేశాలన్నింటినీ తమలో విలీనం చేసుకోవాలి అనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీళ్ళకి ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనకి బలాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు. సో అయితే ఈ నావికా హెన్రీ తను స్వయంగా చేసి ఆ యొక్క వేలోని అందరినీ తీసుకెళ్లాలని చెప్పి భావించేవాడు. సో అందుకు ఈయన 1442లో ఈయన బంగారం అన్వేషించడం కోసం మొదలుపెట్టినటువంటి తన జర్నీ ఏదైతే ఉందో 1450లో ఆయన గోల్డ్ కోస్ట్ అనే ప్రదేశాన్ని చేరి అక్కడ ఒక లోహాన్ని కూడా కనుక్కున్నాడు. అదేవిధంగా చాలా దీవుల్ని కూడా ఈయన కనుక్కున్నాడు. సో ఈయన తిరిగి వచ్చిన తర్వాత ఎలా అయినా సరే ఈ సముద్రయానం అనే దానిపై అందరికీ అవగాహన కల్పించాలి అనే ఒక ఉద్దేశంతో ఈయన ఒక వర్క్షాప్ స్టార్ట్ చేస్తాడనమాట. అది ఒక శిక్షణాలయం, ట్రైనింగ్ స్కూల్ కింద పెడతాడు. సో ఆ ట్రైనింగ్ స్కూల్లో చాలామంది ఆ టైంలో అందరిలో ఆలోచనలు అంటే ఇన్స్పిరేషన్గా ఉండేవన్నమాట. సో అందరూ ముందుకెళ్ళాలి, ఏదో సాధించాలి, ఏదైనా ఒక అచీవ్ చేయాలి అనే ఒక ఆలోచన మనలో ఉన్నది. సో అలా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నౌకా శిక్షణాలయానికి రావటము, సో అక్కడ కొత్త కొత్త భౌగోళిక ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో సో వాటికి వీళ్ళు కూడా భాగస్వాములు కావటం అనేది మనం చూస్తాం. సో ఆ శిక్షణాలయంలో చాలా విషయాల్ని వాళ్ళు తెలుసుకుంటారు. సో వాటన్నిటిని బేస్ చేసుకుని అంటే సముద్రంలో ఉండేటప్పుడు ఎలాంటి పరిస్థితుల్ని మనం ఫేస్ చేయాలి, సో పరిస్థితుల్లో మనం ఎలా ఉండాలి అనే వాటన్నిటి గురించి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాటన్నిటిని బేస్ చేసుకొని ముందుగా ఒక వ్యక్తి నేను ప్రయాణం చేస్తాను, ముందు నేను ఈ యొక్క ప్లేసెస్ని నేను ముందు కనుక్కుంటాను అని చెప్పేసి ఆయన బయలుదేరతాడనమాట. సో యాక్చువల్లీ ఈయన ఉద్దేశం బార్తలోమ్యూ డయోస్. సో బార్తలోమ్యూ డయోస్ అనే వ్యక్తి పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుక్కుందామని చెప్పి స్టార్ట్ అవుతాడు. సో అలా స్టార్ట్ అయినటువంటి ఈయన యొక్క జర్నీ ఇక్కడ మీరు గమనించినట్లయితే సో ఇక్కడ ఏదైతే ఉందో పోర్చుగీస్ సో ఈ పోర్చుగీస్ ఈ ప్రాంతం నుంచి ఆయన అట్లాంటిక్ సముద్రంలో దక్షిణంగా ప్రయాణించి తూర్పుగా కనుక వెళ్ళినట్లయితే అక్కడ సముద్రంలో ఉత్తరంగా వెళ్ళినట్లయితే తిరిగి భారతదేశాన్ని చేరుకోవచ్చు అని ఈయన భావించాడు. కానీ అక్కడ వచ్చేసరికి ఈయనకి దక్షిణ భాగంలో ఒక అగ్రం కేప్ వస్తుంది. సో కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి దానికి నామకరణం చేయడం జరుగుతుంది. ఎందుకు అని అంటే యాక్చువల్లీ ఆ ప్లేస్ని దాటి ఆయనకు ముందుకు వెళ్ళడానికి ఇక్కడ తుఫాన్లన్నీ కూడా ఆపిస్తూ ఉంటాయి. సో ప్రతిసారి ఆయన ప్రయాణం చేయటం అక్కడ వచ్చే తుఫాన్ల కారణంగా ఆయన వేరెక్కడికి వెళ్ళలేకపోవటం. సో అలా ప్రతిసారి జరగడంతో ఈ యొక్క ప్రదేశానికి ఆయన తుఫానుల అగ్రం అని చెప్పి నామకరణం చేయటం జరిగింది. తుఫానుల అగ్రం అని చెప్పి నామకరణం చేశారు. సో దానికి అప్పటి పోర్చుగీస్ పాలకుడైనటువంటి 2వ జాన్ దీన్నే కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. తుఫానుల అగ్రానికే జాన్ 2వ జాన్ ఆయన కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని చెప్పి పేరు పెట్టడం అనేది జరిగిందనమాట. సో అయితే ఈయన టైంలోనే ఆఫ్ బార్తలోమ్యూ డయాస్ వాస్కోడి గామా. సో ఈ వాస్కోడ గామా ఎవరైతే ఉన్నారో ఈయన కూడా పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి వన్ ఆఫ్ ది నావిగేటర్. సో నావికుడు ఆయన 1497లో 4 నౌకల్లో స్టార్ట్ అయ్యి వీళ్ళకి ఆల్రెడీ కేప్ ఆఫ్ గుడ్ హోప్ వరకు
ఎలా ప్రయాణించాలి అనేది వాళ్ళకి ఆల్రెడీ ఉంది. మీరు మ్యాప్‌లో కనుక చూసుకున్నట్లయితే పోర్చుగల్ నుంచి అట్లాంటిక్ సముద్రంలో దక్షిణంగా ప్రయాణించి తూర్పున ఇక్కడ మీకు యారో మార్క్ కనుక చూస్తే అర్థమవుతుంది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ అక్కడి వరకు రావటం వీళ్ళకి ఆల్రెడీ తెలిసినటువంటి వే. సో అక్కడి నుంచి ఆయన తూర్పుగా ప్రయాణించడానికి ఈయనకి సహకరించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే అక్కడ ఒక అరబ్ వర్తకుడు రావటం జరుగుతుంది. వర్తకం పని మీద ఆయన ఇక్కడికి వస్తాడు. సో అక్కడికి వచ్చినటువంటి అబ్దుల్ వాలీద్ అనే వ్యక్తి సహకారంతో మీరు మ్యాప్‌లో చూసినట్లయితే గమనిస్తే యారో మార్క్ పైకుంటుంది. సో అది కాలికట్ వైపుకి తనకి మార్గాన్ని చూపించడం అనేది జరిగింది. సో ఆ రకంగా మనకి మొట్టమొదటిగా వాస్కోడి గామా 1498లో భారతదేశానికి చేరుకోవటం అనేది జరుగుతుంది. సో అలా భారతదేశానికి సముద్ర మార్గాన్ని 1498వ సంవత్సరంలో ఈయన కనిపెట్టడం ఇన్ ది సెన్స్ వేరే వాళ్ళ హెల్ప్ తీసుకొని భారతదేశానికి కాలికట్టు ప్రాంతంలో చేరుకోవడం జరుగుతుంది. అప్పటి కాలికట్ ప్రాంత పాలకుడు ఎవరు అనంటే జామెరూన్, రాజా మను విక్రమవర్మ అని చెప్పి అంటారు. సో జామెరూన్ ప్రభువు అప్పటి కాలికట్ పాలకుడు. సో ఆ టైంలో ఆయన వాస్కోడి గామా భారతదేశానికి రీచ్ అవటం అనేది మనం చూస్తాం. సో ఇక్కడ రిటర్న్ ఈ డౌన్ యారో ఏవైతే ఉన్నాయో డౌన్ యారో తిరిగి మళ్ళీ వాళ్ళకి పోర్చుగల్‌కి వెళ్ళినటువంటి వేని మనకి చూస్తాం అన్నమాట. సో అంటే ఇక్కడ గమనించదగినటువంటి విషయం ఏంటంటే ఆయన వెళ్ళి రావటానికైనటువంటి ఖర్చుకి ఇక్కడి నుంచి ఆయనకి సెకండ్ టైం ఆయనకి అక్కడ కాలికట్ ప్రాంతంలో ప్రభువు వీళ్ళకి కొంత గిఫ్ట్ రూపంలో ఇచ్చి మన ఇంటికి ఎవరైనా అతిథి వస్తే మన దగ్గర ఏవైతే అడిషనల్‌గా ఉంటాయో వాటిని ఎంతో కొంత బహుమానం రూపంలో మన గుర్తుగా ఇస్తాం కదా! సో ఆ రకంగా ఇచ్చినటువంటి దినుసులు మిరియాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు బాగా మిరియాల పంట కేరళ ఫర్ స్పైసెస్ ఎస్పెషల్లీ. సో అక్కడ వాళ్ళ ప్రత్యేకమైనటువంటి పంట ఏదైతే ఉందో సో దానికి సంబంధించిన కొంత లోడ్ వాళ్ళకి ఇవ్వడం గిఫ్ట్ రూపంలో జరుగుతుంది. సో అది ఆయన తిరిగి తన దేశంకెళ్ళి దాన్ని అమ్మితే ఆయనకి ఆ ఖర్చుకి 60 రెట్లు లాభం వచ్చిందంట. సో ఒక ట్రిప్‌కే మనకి ఇంతొస్తే ఇంకా మనం వెళ్తూ ఉండి అక్కడ వ్యాపారం చేసినట్లయితే అక్కడ సెటిల్ డౌన్ అయితే మనకి ఇంకెంత లాభం వస్తుంది అనే ఆలోచనే వాళ్ళని మన భారతదేశం పైకి వర్తక వ్యాపారాల రూపంలో వచ్చే విధంగా చేసిందనమాట. సో ఇది వాస్కోడి గామా. అండ్ నెక్స్ట్ పోర్చుగీస్ ఆధ్వర్యంలో జరిగినటువంటి అనదర్ డిస్కవరీ ఏంటి అనంటే పెడ్రో ఆల్వారెజ్ క్యాబ్రెల్ అనే వ్యక్తి దక్షిణ అంటే అప్పటికే మనకి ఉత్తర అమెరికాలో అమెరికా ప్రాంతాన్ని కనుక్కోవటం జరుగుతుంది. అంటే అట్లాంటిక్ సముద్రంలో దక్షిణంగా తూర్పుగా వెళ్తే భారతదేశం వస్తుందని, అట్లాంటిక్ సముద్రంలో పడమర వైపు ప్రయాణించినట్లయితే అమెరికా ప్రాంతాలు వస్తాయని చెప్పే ఒక అవగాహన అనేది వచ్చేసింది. సో ఆ సందర్భంలో ఆయన అట్లాంటిక్ మహాసముద్రంలో దక్షిణంగా కొంత దూరం ప్రయాణించి పడమర వైపు తిరిగినట్లయితే ఒక నూతన ప్రదేశాన్ని కనుక్కోవచ్చు. ఆ ప్రదేశం మనకి చైనా అవ్వచ్చు అనే ఒక ఉద్దేశంతో ప్రయాణించినటువంటి వ్యక్తి ఈయన. బట్ ఫైనల్లీ ఈయన కనుక్కున్నటువంటి ప్రదేశం బ్రెజిల్. సో ఈ బ్రాజిల్ అనే నామకరణం చేశారు. అది గ్రాడ్యువల్గా బ్రెజిల్గా మారింది. సో పెడ్రో క్యాబ్రెల్ బిలాంగ్స్ టు పోర్చుగీస్. సో పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి అనదర్ పర్సన్ ఎవరు అనంటే నావికుడు క్యాబ్రెల్. ఈయన ఏంటి డిస్కవరీ చేశారంటే బ్రెజిల్. సో అదేవిధంగా స్పెయిన్ దేశానికి అంటే సైమల్టేనియస్గా అన్ని దేశాలు కూడా ఇందులో ఇంకా ముందుకు రావటం జరుగుతుంది. అందులో స్పెయిన్ కూడా భౌగోళిక ఆవిష్కరణలో ప్రధాన పాత్ర పోషించినటువంటి కంట్రీస్ ఏంటి అంటే ఫస్ట్ పోర్చుగీస్ అయితే సో నెక్స్ట్ ప్లేస్లో ఉండేది స్పెయిన్. సో స్పెయిన్ ఆధ్వర్యంలో కూడా అనేకమైనటువంటి ఇన్వెన్షన్స్ అనేవి జరిగాయి. సో అప్పటి స్పెయిన్కి చెందినటువంటి వ్యక్తి కొలంబస్. సో ఈయన స్పెయిన్ రాణి అయినటువంటి ఇసబెల్లాని హెల్ప్ అడుగుతాడు. నా దగ్గర ఒక థాట్ ఉంది. సో నేను ఆ వ్యూతో కనుక అంటే చాలా షార్ట్కట్లో త్వరగా ప్రయాణించి భారతదేశాన్ని చేరుకోవచ్చు. నా దగ్గర ఆ ఐడియా ఉంది. మీరు నాకు హెల్ప్ చేసినట్లయితే నేను మీ తరపున వెళ్ళి దాన్ని నేను కనుక్కుంటాను. దానికి కావాల్సినటువంటి వనరుల్ని నాకు సప్లై చేయండి అని చెప్పి అడిగితే ఫస్ట్ నిరాకరించి తర్వాత పోర్చుగీస్ దేశ రాజు దగ్గరికి హెల్ప్ అడుగుదామని వెళ్ళేసరికి
సో అగైన్ రాణి ఇసబెల్లా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో రాణి ఇసబెల్లా యొక్క సహకారంతోనే మళ్ళీ స్పెయిన్ దేశపు తరపున కొలంబస్ అమెరికాని ఇన్వెంట్ చేయడానికి ఆయన ఉద్దేశంలో భారతదేశాన్ని కనుక్కోవడానికే వెళ్తున్నాడు. కానీ ఫైనల్లీ ఈయన ఎక్కడికి వెళ్ళాడు అని అంటే అమెరికాని చేరుకోవటం అనేది జరిగింది. అయితే అందుకు ఈయనకి మొత్తం 87 మంది సహనావికులతో 3 ఓడల్ని అలాట్ చేస్తుంది రాణి ఇసబెల్లా. సో 3 ఓడల్లో బయలుదేరినటువంటి ఈయన 1492 అక్టోబర్ 12న బహమాస్ దీవుల్ని చేరుకుంటాడు. ఫస్ట్ చేరుకునేది బహమాస్ దీవులు. వీటిని ఆసియాలోకి ప్రవేశించానని అలాగే భారతదేశాన్నే చేరుకున్నానని చెప్పి ఆయన భావిస్తాడు. అందుకే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ చూసి భారతీయులు నేను కనిపెట్టేశాను, భారతీయులు నేను చూశానని చెప్పి చాలా సంబరపడిపోతాడు. కానీ ఆ పొరపాటు ఇప్పటికీ కూడా అలాగే ఉండిపోయింది. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెడ్గా ఉంటారు, రెడ్ కలర్లో ఉంటారు. సో వాళ్ళని ఇండియన్ అని చెప్పి అనుకోవడం వల్ల ఇప్పటికీ వాళ్ళని రెడ్ ఇండియన్స్గానే పిలవటం జరుగుతుంది. సో ఈ పొరపాటుని తర్వాత వాళ్ళు గుర్తించారు. అందుకే అయినప్పటికీ కూడా దాన్ని వెస్ట్ ఇండీస్ అనే పేరు రావటం జరిగిందిలే. సో అదంతా పక్కన పెడితే కొలంబస్ స్పెయిన్ చేరుకొని భారతదేశాన్ని వెళ్ళి వచ్చినట్లు ఎక్కడైతే తను దేశానికి స్పెయిన్కి రిటర్న్ వెళ్ళి ఆ విషయాన్ని చెప్తాడు. కానీ ఆ తర్వాత అది కాదు అనే విషయం కూడా అందరికీ తెలుస్తుంది. ఫైనల్లీ ఆయన 1506 సంవత్సరంలో చనిపోయే నాటికి కూడా ఈయన నేను భారతదేశాన్ని కనుగొన్నాననే సంతోషంతోనే చనిపోతాడు తప్ప అప్పటి వరకు ఆయనకు ఆ విషయం కూడా తెలియదు. కానీ ఈ విషయాన్ని బయటపెట్టింది ఎవరు అంటే స్పెయిన్లోని సెవిల్లో ఉండేటటువంటి ఒక బ్యాంక్ డైరెక్టర్గా పనిచేస్తున్నటువంటి అమెరిగో వెస్పూచి. ఈయనకి సముద్రయానం అంటే చాలా ఇష్టం. సో ఆయన ఏం చేశాడంటే తనతో పాటు కొంతమంది నావికుల్ని పట్టుకొని ఈ అట్లాంటిక్ సముద్ర తీరంలో తూర్పు వైపు కాకుండా పడమర వైపు ప్రయాణించి అక్కడ ఫ్లోరిడా నుంచి బ్రెజిల్ వరకు మొత్తం ఆయన సముద్రంలో తిరుగుతాడు. సో అప్పుడు ఆయన కొలంబస్ అనే వ్యక్తి కనుగొన్నది ఇండియా కాదు, ఆయన ఒక నూతన ప్రపంచాన్ని అయితే కనుగొన్నాడు, అది ఇటువైపు ప్రయాణిస్తే వస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటికీ అదే విషయం అలాగే రికార్డెడ్గా ఉంది కాబట్టి సో అమెరిగో కనుగొన్నటువంటి భూభాగం కింద ఫ్లోరిడా టు బ్రెజిల్ ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో అలాగే ఇప్పటికీ చిరస్థాయిగా ఉండిపోవడం జరిగింది. సో దట్స్ వై ఏవైతే పడమర వైపు ప్రయాణిస్తే వచ్చే భూభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా వెళ్తే ఈ నూతన ప్రపంచం వచ్చింది అనే కన్ఫర్మేషన్ ఇచ్చినందుకు గాను ఆయన భూభాగం కిందే ఆ పేరు వచ్చింది. సో ఫైనల్లీ అమెరికాకి అమెరిగో వెస్పూచి పేరు మీదుగానే అమెరికా అనే పేరు స్థిరపడిపోవటం అనేది జరిగింది. సో కనుక్కున్నది కొలంబస్సే, బట్ ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన ఏమనుకున్నాడు అని అంటే ఇదొక ఇండియా భూభాగము అని చెప్పి అనుకున్నాడు. కానీ కాదు, పశ్చిమం వైపు ప్రయాణిస్తే వచ్చేది ఒక నూతన ప్రపంచం, అది వేరే భూభాగాలు అని చెప్పింది ఈయన. సో ఆ భూభాగం అది అని చెప్పింది అమెరిగో వెస్పూచి కాబట్టి ఆయన పేరు మీదుగా దానికి అమెరికా అని పేరు పెట్టడం అనేది జరిగింది. సో ఇది స్పెయిన్కి సంబంధించినటువంటి కొన్ని పరిశోధనలు. ముఖ్యంగా కొలంబస్ ఒక నూతన ప్రపంచాన్ని మన కోసం కనుక్కొని చూపించడం జరిగింది, అదే అమెరికా. సో అలాగే ఇంకా కొన్ని ఫ్రాన్స్ దేశం నుంచి, బ్రిటన్ దేశం నుంచి అలాగే చాలా మనకి ఇన్నోవేషన్స్ అనేవి, కొత్త డిస్కవరీస్ అనేవి జరిగాయి. అవన్నీ కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఇంగ్లాండ్ రాజు అయినటువంటి 7వ హెన్రీ ఒక ఇటాలియన్ నావికుడైనటువంటి జాన్ కాబెట్ అనే వ్యక్తి యొక్క సహకారంతో ఆయన్ని లీడ్ చేసుకుంటూ అట్లాంటిక్ సముద్రంలో పశ్చిమంగా కనుక ప్రయాణించి కొన్ని నూతన ప్రాంతాలు కనుగోమని చెప్పి పంపిస్తారు. సో అలా ఆయన యాక్చువల్లీ చైనాని కనుక్కున్నాను అని చెప్పి ఇక్కడ కూడా మళ్ళీ జాన్ కాబెట్ తప్పు పడతాడు, అంటే పొరపాటు పడతాడనమాట. ఫైనల్లీ ఆయన ఉత్తర అమెరికా దీవుల్నే కనుక్కుంటాడు. సో ఫైనల్లీ ఉత్తర అమెరికాపై బ్రిటన్కి ఆ యొక్క హక్కు అనేది వస్తుంది. బికాస్ జాన్ కాబెట్ కనుక్కున్నది ఏదైతే ఉందో అది చైనా కాదు, అది ఉత్తర అమెరికాకి చెందినటువంటి భూభాగాలు. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో సో ఆ ప్రదేశాన్ని కేప్ బ్రిటన్, ఈ కేప్ బ్రిటన్ అనేది ఏదైతే ఉందో ఆ భూభాగాల్ని ఆయన ఇన్వెంట్ చేయడం జరిగింది, కనుక్కోవటం జరిగింది.
సో దాన్ని చైనాగా భావిస్తాడు, కానీ అది చైనా కాదు, ఉత్తర అమెరికా భూభాగం అని చెప్పి తర్వాత కాలంలో తెలుస్తుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి కేప్ వర్ది. కేప్ వర్ది సో ఈ కేప్ వర్ది అనే ప్రదేశానికి సంబంధించి మనం చెప్పుకుందాం. సో దీనికన్నా ముందు పసిఫిక్ మహాసముద్రం, ఇంతవరకు మనం చూసింది అట్లాంటిక్ మహాసముద్రం. అట్లాంటిక్ మహాసముద్రం అనేది ఎక్కడెక్కడ ఉంది? ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాకి, ఆఫ్రికా, ఐరోపా కంట్రీస్కి మధ్యగా ఉన్నటువంటిది అట్లాంటిక్ మహాసముద్రం. దీన్ని ఉత్తర అట్లాంటిక్, దక్షిణ అట్లాంటిక్గా డివైడ్ చేస్తారు. సో ఏదేమైనప్పటికీ ఇంతవరకు జరిగినటువంటి డిస్కవరీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అట్లాంటిక్ సముద్రం మీద గుండానే జరగడం జరిగింది. సో ఇక్కడ పసిఫిక్ ఓషన్లో స్పెయిన్కి చెందినటువంటి వాస్కో న్యూనిజే బోల్బోవా అనే వ్యక్తి మెక్సికో గల్ఫ్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెక్సికన్ గల్ఫ్ ప్రదేశాన్ని ఆయన కనుక్కోవటం అనేది జరిగింది. అలాగే సెంట్రల్ అమెరికాని కూడా ఆయన కనుక్కున్నాడు. సో మొట్టమొదటిగా పసిఫిక్ సముద్ర తీరం గుండా ప్రయాణించి కనుక్కున్నటువంటి ప్రదేశాలే ఇవి. సో అంతవరకు ఉన్నటువంటి అట్లాంటిక్ సముద్రం నుంచి పక్కకొచ్చి పసిఫిక్ ఓషన్లో ఈ ప్రదేశాన్ని ఆయన కనుక్కోవటం అనేది మనం చూస్తాం. అలాగే ఫెర్నాండో మాజిలాన్. సో ఈ ఫెర్నాండో మాజిలన్ కూడా పోర్చుగీస్ దేశానికి చెందినటువంటి నావికుడే, బట్ ఈయన స్పెయిన్ ప్రభుత్వానికి పనిచేయటం అనేది మనం చూస్తాం. సో ఈయన మనకి చాలా ఫేమస్ అండ్ ఇంపార్టెంట్ కూడా. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఫెర్నాండో మాజిలాన్ భూమి అనేది గుండ్రంగా ఉంది అనే విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఈయన యొక్క జర్నీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాడో సముద్రంలో ప్రయాణించి, యాక్చువల్లీ అంతవరకు కూడా వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే బిఫోర్ భౌగోళిక అన్వేషణలకి ముందు వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే భూమి ఎక్కువగా ఉంటుంది, వాటర్ చాలా తక్కువగా ఉంటుంది అని. బట్ ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే ఈ డిస్కవరీస్ జరుగుతున్నాయో వాళ్ళకి రియలైజ్ అయిన విషయం ఏంటంటే భూమి చాలా తక్కువ పార్ట్ ఉంది, వాటర్ అనేది చాలా ఎక్కువ పార్ట్ ఉంది అనే రియలైజేషన్ వచ్చింది. సో అలాంటి వాటర్లో తన యొక్క ప్రయాణం తను స్టార్ట్ చేసినటువంటి పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి అట్లాంటిక్ సముద్రంలో స్టార్ట్ అయ్యి పసిఫిక్ ఓషన్లోకి వెళ్ళి తిరిగి మళ్ళీ అట్లాంటిక్ సముద్రానికి రీచ్ అవటం అనేది చేశారు. సో దీంతో మనకి తెలిసి వచ్చినటువంటి, ప్రపంచానికి తెలిసినటువంటి విషయం ఏంటి అంటే భూమి గుండ్రంగా ఉంటుంది, అంతవరకు పలకలుగా ఉంటుంది అనేది, ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయితే వేరే దగ్గర ఎండ్ అవుతుంది అనే ఒక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా కొట్టివేయటం జరిగింది బికాస్ ఆఫ్ ఫెర్నాండో మాజిలాన్. సో ఈయన ఏదైతే మార్గాన్ని ఆవిష్కరించుకుంటూ దక్షిణ అగ్రం వైపు వెళ్తూ ఆర్చిపెలాగో అనే ఒక ప్రాంతాన్ని చేరుకొని, సో ఆ వే ఏదైతే ఉందో సో దీనికే దక్షిణ అమెరికా తీరం నుండి ప్రయాణించి ఆర్చిపెలాగో వరకు చేరుకున్న ఈ ప్రాంతానికి మాజిలాన్ వే అని చెప్పి పేరు కూడా పెట్టడం జరిగింది. సో అలాగే ఆయన పసిఫిక్ మహాసముద్రాన్ని కూడా దాటుతాడు, ఫిలిప్పైన్స్ దీవులు చేరుకుంటాడు. ఫిలిప్పైన్స్ దీవులకి వెళ్ళిన తర్వాత అక్కడ కొద్దిమంది క్యానిబల్స్ ఉంటారు కదా, సో వాళ్ళ చేతిలో ఆయన హతం చేయబడతాడు, అంటే చనిపోతాడు. సో అక్కడి నుంచి ఆయన టీం వచ్చేసి దాన్ని కంటిన్యూ చేస్తుంది. సో ఇది 1519 to 1521 మధ్యలో జరుగుతుంది అనమాట. సో ఈ 3 yearsలో ఆయన తన యొక్క ఎయిమ్ ఏదైతే ఉందో, తను చుట్టి రావాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్లీ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి పాయింట్కే తిరిగి చేరుకోవటం జరుగుతుంది. సో ఈ రకంగా మాజిలాన్ అన్వేషణల ఫలితంగా భూమి గుండ్రంగా ఉంది అనే ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేయటం అనేది మనం చూస్తాం. సో ఈ నూతన అన్వేషణలు అనే విషయాన్ని మనం నేచర్ ఆఫ్ జియోగ్రఫికల్ డిస్కవరీస్, సో అంటే ఎలా వాటి యొక్క గమనం అనేది జరిగింది, అసలు ఏ విషయానికైనా ఒక కాజ్ ఉంటుంది, నేచర్ ఉంటుంది, ఎండ్ పాయింట్ ఉంటుంది, దాని రిజల్ట్ కూడా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం చూసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇతర దేశాల వాళ్ళు కనుగొన్నారు. అట్ ద సేమ్ టైం సో ఇప్పుడు వీళ్ళు ఇన్ని ప్రాంతాలు కనుగొన్నారు. ఈ కనుక్కున్న భూభాగాలన్నింటినీ కూడా నేను కనుక్కున్నానంటే నేను కనుక్కున్నాను, ఇది నేను కనుక్కున్న భూభాగం, ఇది నాకే సొంతం, ఇక్కడ నేనే వ్యాపారం చేయాలి అనే ఒక డిస్ప్యూట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఆ డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయటం కోసం కేప్ వర్ది, సో ఇందాకలా మనం చూసినటువంటి పిక్చర్లో కేప్ వర్ది అనే పాయింట్ చూసాం కదా, సో ఆ పాయింట్కి తూర్పుగా ఉన్నటువంటి భూభాగాలు పోర్చుగీస్ వాళ్ళకి, వెస్టర్న్గా ఉన్నటువంటి భూభాగాలు స్పెయిన్ వాళ్ళకి. ఎందుకంటే వెస్టర్న్ సైడ్ ఉన్నవన్నీ కేప్ వర్ది అట్లాంటిక్ సముద్రంలో ఉంది, అట్లాంటిక్ సముద్రంలో వెస్టర్న్ సైడ్ ఉన్నవి
నార్త్ అమెరికా, సౌత్ అమెరికా అంటే బ్రెజిల్, అమెరికన్ ఐలాండ్స్ ఇవన్నీ కూడా. ఈస్టర్న్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఆఫ్రికన్ కంట్రీస్ ఇవన్నీ. సో ఫైనల్లీ ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి ప్రదేశాలు పోర్చుగీస్‌కి, వెస్టర్న్ సైడ్ ఉన్నటువంటివి స్పెయిన్‌కి అండ్ కొంత భూభాగం ఉత్తర అమెరికా ఏవైతే బ్రిటన్ ఇన్వెంట్ చేసిందో అవి బ్రిటన్‌కి. సో ఈ రకంగా వాటిని డిస్ట్రిబ్యూషన్ అనేది చేయటం మనం చూస్తాం. సో ఈ రకంగా డిస్ప్యూట్స్ అనేవి వచ్చాయి. తర్వాత వీళ్ళు ప్రతి దానికి ఒక రిజల్ట్ కూడా ఉంటుంది. సో మరి ఈ భౌగోళిక అన్వేషణల యొక్క ఫలితం ఏ రకంగా పరిణామాలనేవి చోటు చేసుకున్నాయనేది కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో వాటన్నిటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.